శత్రువులు ఎలా ఉంటారు? శత్రువులకు బోళ్ళని క్వాలిటీస్ ఉంటాయి, రకరకాలమైన స్వభావాలు ఉంటుంది. దాంట్లో శత్రువులకు ఒక స్వభావం ఏంటంటే, నీ శత్రువులు నీకు లోబడినట్లు చెప్పాలి, నీకు లోబడినట్లు, నీ మీద ప్రేమ ఉన్నట్లు, నీకు లోబడినట్లు, నీ గురించి చింతిస్తున్నట్లు, నీ గురించి బాధపడుతున్నట్లు. ప్రైజ్ లార్డ్. శత్రువులు నీకు లోబడినట్లు నటిస్తారు. జీవించే వాళ్ళని అయితే గుర్తుపడతాం కానండి, నటించే వాళ్ళని మనం ఎలా గుర్తుపడతాం చెప్పండి? నీకు లోబడినట్లు వాళ్ళు నటిస్తారు. అయినా ఇశ్రాయేలు నువ్వు నిర్భయంగా నివసిస్తావు. ఎందుకంటే ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది, నేను దేవుడు రక్షించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గం ఆయనే, సహాయకరమైన కేడెము ఆయనే. నీ శత్రువు ఒకవేళ నీకు లోబడినట్లు నటించవచ్చు, కానీ నీ శత్రువులందరినీ ఉన్నత స్థలం మీద త్రొక్కుతావు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను రీసెంట్గా ఒకటి విన్నానండి, పక్షిరాజు గురించి. ఈ మధ్యకాలం విన్నాను. పక్షిరాజు చాలా బలమైనది, అది ఉన్నత స్థలాల్లో ఉంటుంది, ఉన్నత స్థలాల మీదకి ఎగిరిపోతుంటుంది. అది మేత కోసం, ఆహారం కోసం మాత్రం భూమి మీదకి వస్తుంది. ఈ కాకి ఉంటుంది కదండి, ఈ కాకి ఏం చేస్తుందంటే పక్షిరాజు మీద ఎక్కి కూర్చుంటుందంట. ఏం చేస్తుంది? పక్షిరాజు మీద ఎక్కి కూర్చొని తన తలను పొడుస్తూ ఉంటుందంట. పక్షిరాజు మీదకి ఎక్కి కూర్చొని తన తలను కాకి పొడుస్తూ ఉంటుంది. కాకి ఎంత, దాని బతికెంత. పక్షిరాజు మీదకి ఎక్కి దాని తలను పొడవడం అంటే కొన్ని సమస్యలు మన తలని పొడుస్తూ ఉంటుంది, మన ఆలోచనలు పొడుస్తూ ఉంటుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కొన్ని విషయాలు, కొన్ని వార్తలు, కొందరు మనుషులు మన తల మీదకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళు నిజమే, వాళ్ళు బలహీనులే కావచ్చు, వాళ్ళ శక్తి కొంచెమే కావచ్చు, కానీ వాళ్ళు మన తల మీదకి ఎక్కి కూర్చొని, మన నెత్తి మీదకి ఎక్కి కూర్చొని, మన భుజాల మీదకి ఎక్కి కూర్చొని పొడిచి 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 మనకు నెమ్మది లేకుండా చేస్తారు. అప్పుడు పక్షిరాజు తప్పించుకోవాలని, లేకపోతే ఆ కాకితో గొడవ పెట్టుకోవాలని, ఇదే మనం తెలుసుకోవాల్సింది. మన శత్రువును మనం ఏ స్థలంలో త్రొక్కాలి? చెప్పాలి. చెప్పరే. ఏ స్థలంలో త్రొక్కాలి? ఉన్నత స్థలాల్లో వెళ్ళి త్రొక్కాలి మన శత్రువుల్ని. అవి మనల్ని పొడిచి 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 మన మనస్సుని పాడు చేస్తుంటారు, మన ఆలోచనని పాడు చేస్తారు. మనం వినకూడదనే విషయాన్ని మరలా 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 మనకు చెప్తారు. చెప్పి 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 మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు, మన ఆలోచనలు పాడు చేస్తారు, మన తలంపులను పాడు చేస్తారు, మన మానసిక స్థితిని పాడు చేస్తారు. మానసిక స్వస్థత లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన 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 మానసిక స్థితి మీద కొడతారు. అప్పుడు ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి, ఆ కాకితో గొడవ పడుతూ కూర్చోదు. ఇప్పుడు కాకితో ఏమైనా గొడవ పడుతుంది చెప్పండి? ఒకవేళ కాకితో గొడవ పడినా చూసాడంటే, అయ్యా నీవెక్కడ, అది ఎక్కడ, దాని జోలికి నీవెందుకు వెళ్ళావు? ప్రైజ్ ది లార్డ్. దాని జోలికి అది కాకి అని తెలుసు కదా, దాని నోట్లో ఎందుకు నోరు పెట్టావు? దాని నోట్లో ఎందుకు నోరు పెట్టావు? అది కాకి, దాని బుద్ధి అంతే, చేసే పని అంతే. అందుకోసం ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి, రెక్కలు చాపి ఆ కాకిని మీదే ఉండనివ్వండి, సమస్యలు ఉండనివ్వండి. పక్షిరాజు ఏం చేస్తా, ఆ కాకిని తన మీద కూర్చోబెట్టుకొని ఎత్తైన స్థలానికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతే ఈ కాకి అక్కడ ఊపిరాడదనమాట. ఇది భూ సంబంధమైంది కాదండి, ఇక్కడ దానికి ఊపిరాడుతుంది, ఆక్సిజన్ అందుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కాకి ఊపిరాడక ఆటోమేటిక్గా అదే ఆ పక్షిరాజు మీద నుండి దొరలి కింద పడి చేస్తుంది. అంతే. కొన్ని సమస్యలు పరిష్కారం కలగాలంటే ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోవాలి. చప్పట్లు కూడా మొదలుగా ఆత్మీయంగా ఉన్నత స్థలానికి వెళ్ళిపో. అప్పుడు నీ శత్రువులు ఆటోమేటిక్గా నిర్మూలమైపోతారు. శత్రువులతో పోరాడుతూ కూర్చోవద్దు, శత్రువులతో యుద్ధాలు చేస్తూ కూర్చోవద్దు, శత్రువులతో వాగ్వాదానికి దిగొద్దు. నీవు ఆత్మీయ జీవితంలో ఎదుగుతుండు ఉన్నత స్థలానికి మీరు వెళ్ళిపోయారనుకోండి, ఉన్నత స్థలానికి మనం వెళ్ళిపోతాయి, శత్రుక్రియలన్నీ అవే పోతాయి. ఆమె చెప్పడం గట్టిగా. ఎందుకంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం చాలా గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీకు సరి అయిన వాడెవరు? ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించాడు. నీకు సహాయకరమైన కేడెం ఆయనే, నీకు సహాయం చేసేవాడు ఆయనే, నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గము కూడా ఆయనే. నీ శత్రువులు నీకు లోబడి, ఇప్పుడు కనిపించే శత్రువులు మనం పట్టుకోవచ్చు, కానీ కనబడని శత్రువులు, ప్రైజ్ ది లార్డ్, ఏంటంటే బాధించే శత్రువులు మనం గుర్తుపట్టవచ్చు,
మనకు లోబడినట్లు నటించే శత్రులు మనకు కనబడకుండా మరుగై ఉండి ఒకవేళ క్రియ చేస్తున్నారేమో, మనం చేసేది ఏం లేదు, రెక్కలు చాపి పైకి ఎగిరిపోవాలంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. శత్రుక్రియ లయం అయిపోతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక 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 ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ఏమంటారు దాన్ని, సముద్ర తీరంలో ఉంటుంది కదా టవర్, దాన్ని ఏమంటారు? లైట్ హౌస్. ఓకే, ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ సముద్రం ఒడ్డున ఉంటుంది, లేకపోతే సముద్రంలో ఉంటుంది లైట్ హౌస్. ఎన్నో అలలు వచ్చి దానికి తాకుతూ ఉంటుంది, ఎన్నో అలలు వచ్చి తాకుతూ ఉంటుందండి. కానీ అదేమైనా కదిలిపోతుందో చెప్పండి? దాని పని అది చేసుకొని పోతూ ఉంటుంది అంతే. జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రతి అలలకు అల్లాడిపోవలసిన అవసరం లేదు. ప్రతి అలలకు నీవు తల్లడిల్లిపోవలసిన అవసరం లేదు. వచ్చిన అలలు తాకి వెనక్కి వెళుతూనే ఉంటుంది. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా వెళ్ళిపోతూ ఉంటుంది. నీవు మాత్రం నీ పని ఏంటంటే, నీ వెలిగివ్వడం నీ పని. నీవు లెమ్ము, తేజరి లెమ్ము. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లు. లేచి ప్రకాశించడం మన సమయం. మన పనులు వేరు, దేవుడు మనకిచ్చిన బాధ్యతలు వేరు, మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీ వేరు. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. వచ్చే అలలన్నీ కూడా అవే తిరిగి వెళుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మనకే ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలు నీవు నిర్భయంగా నివసిస్తావు. నేనే నీకు సహాయకరమైన కేటము, నీకు ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గము నేనే అంటాడు ప్రభు. నీ శత్రులు ఒకవేళ నీకు లోబడినట్లు నటిస్తున్నారేమో, వాళ్ళని ఉన్నత స్థలానికి, నీ ఉన్నత స్థలానికి వెళ్ళావనుకో, అక్కడ వాళ్ళు చెత్త కొట్టబడతారు, అక్కడ వాళ్ళు నల్లగొట్టబడతారు. నా దేవుడు మనందరినీ సమకూర్చి సురక్షితంగాను నిర్భయంగాను నివసించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక.